శ్రీ లలితా చాలీసా. ఓం గం గణాధిపతే నమః. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప. చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహనారూఢునిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్తు పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ. శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రపు ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్థిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాచాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవికగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శంభుని శుంభులదుని మాడి వచ్చింది శ్రీశ్యామలగా. మహామంత్రాధిదేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహాదానందము కలిగించే ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి. భగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి. అసుతోషిని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి. ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంకు చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి. ఓం గం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం
గం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం గం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం గం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం గం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.